ఫ్రెండ్స్, ఇప్పుడు ఛానల్ని ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మొదటగా మనము ఈ లింక్ని, యూట్యూబ్ లింక్ని, ఈ వీడియో యొక్క లింక్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే మనము ఇక్కడ ఆచార్య నాగార్జున అని మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని పక్కనే సబ్స్క్రైబ్ అని మనకు లెటర్స్ వైట్లోను, మొత్తం టోటల్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇట్లా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గంట సింబల్ అనేది వస్తుంది. ఈ గంట సింబల్ని మనం వెంటనే దీన్ని కూడా ఇట్లా ఆన్ చేయాలి. ఆన్ చేయగానే ఇక్కడ ఆల్ అని చూడండి ఫ్రెండ్స్. ఈ ఆల్ అనే దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. చేసుకోగానే ఈ గంట మొత్తం కూడా బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఈ గంట సింబల్ ఆల్ అనేది ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనేది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. ఫ్రెండ్స్, మొన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోకి మీరు మంచి సపోర్ట్ చేశారు, అదేవిధంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటగా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మోటివేషన్ అండ్ ఫ్యాక్ట్స్ సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి మనము ఒక మంచి విషయాన్ని మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే అది ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇద్దరిని కూడా చదివిస్తుంటారు ఫ్రెండ్స్. అయితే నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇద్దరిని చదివించాలి, మంచి విషయమే. కానీ అబ్బాయిల కంటే కూడా మనం అమ్మాయిల్ని తప్పకుండా మనం చదివించాలి ఫ్రెండ్స్. ఎందుకు చదివించాలి అని అంటే, ఈ విషయాన్ని అమ్మాయిలు అర్థం చేసుకోవాలి, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉదాహరణ, జనరల్గా మనం ఒక అమ్మాయి బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తే అమ్మాయి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది? తను పెళ్లి చేసుకుంటుంది, పిల్లల్ని కంటుంది, అదేవిధంగా తన భర్తను మంచిగా చూసుకుంటుంది, తన పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించడానికి వీలుంటుంది, అదేవిధంగా తన యొక్క ఉన్నతి కానీ గొప్పతనం కానీ పెంచుకోవడానికి చాలా దోహదపడుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా చదువుకున్నటువంటి మహిళలకి వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. తద్వారా సంఘంలో కూడా మంచి గౌరవం అనేది వాళ్ళకి దక్కుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఇతరులు కూడా వాళ్ళని నిత్యం ఒక ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బంధువులు కానీ, వాళ్ళ రిలేషన్ వాళ్ళు కానీ, వాళ్ళ బ్లడ్ రిలేషన్ వాళ్ళు కానీ ఖచ్చితంగా అరే పలానా అమ్మాయి, మన అమ్మాయి చూడరా ఎంత బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, నెలకి 50-60 వేలు సంపాదిస్తుంది అనేటువంటిది చాలామంది చెప్పుకుంటూ ఉంటుంటారు మిత్రులారా. అదేవిధంగా అమ్మాయికి ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు కానీ అవి కానీ ఏవి లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చినా కానీ, ఇక భార్యాభర్తల మధ్య ఏమన్నా ఒక డిస్ప్యూట్స్ వచ్చినా కానీ, అప్పుడు అమ్మాయికి ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భర్త అనేది అమ్మాయికి కొంచెం గౌరవించి అమ్మాయితోటి కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి గొడవలు ఏంటంటే, మెయిన్ భార్యాభర్తల మధ్య ఇంట్లో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద మాత్రమే గొడవలు వస్తుంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా పెరుగుతున్న కొద్దీ కాపురం, అదేవిధంగా రోజులు పెరుగుతున్న కొద్దీ పిల్లలు పుట్టడం, వాళ్ళ చదువులు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటుందనంటే ఆ డబ్బులతోటి ముడిపడి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది,
అదే బాగా చదువుకున్నారు కాబట్టి అమ్మాయికి ఆహ్, బ ఈ సమస్య లేకుండా జీవితం అనేది చాలా సాఫీగా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలలో గూడా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వటం కూడా జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. డబ్బులున్నోళ్ళు ఒకలాగా చూస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా చూసేటటువంటి పరిస్థితి ఉన్నది. అది మనం గమనిస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళకి అత్తమామల ఇంట్లో గౌరవం లభిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఇంట్లో గౌరవం లభిస్తుంది. సంఘంలో కూడా వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళని కొంతమంది చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఇన్స్పైర్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. అయితే ఒకవేళ చదువుకోకపోయినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అది కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ విధంగా ఉంటుంది అనంటే ఉదాహరణ కావచ్చు, ఇంకొకటి నిజంగా కావచ్చు. ఏదైతే ఎట్లుందంటే ఇప్పుడు అమ్మాయి చదువుకోదు. వాళ్ళకి 16 ఏళ్ళు, 18 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేస్తారు. ఇక పెళ్లి చేసిన కానుంచి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 3 నెలలు లేదా ఒక 1 ఇయర్ కొంచెం బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది రావటం జరుగుతుందో అక్కడ ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఖర్చులు పెరిగిపోయి ఈ భర్త కూడా కూలినాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అమ్మాయి కూడా అంతకుముందు కూలినాలు చేసుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ అయిన కానుంచి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి పనికెళ్ళే పరిస్థితి ఉండదు. భర్త ఒక్కడే తీసుకురావాలి. భర్త తీసుకొచ్చినటువంటి అమౌంట్ కూడా కొన్ని సందర్భాల్లో సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. తర్వాత ఆ డెలివరీకి అయ్యే ఖర్చులు కానీ, చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత ఆడుకునేటువంటి ఖర్చులు ఏ విధంగా ఉంటుందనేది జనరల్‌గా మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. కానీ అదే విధంగా అట్లా ఉంటూనే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ ఆర్థికపరమైన అంశాలు ఉంటున్నాయి. ఇంకోటేందంటే సరే ఇక అత్తమామలతోటి ఈమెకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటుంది. అదే ఉద్యోగస్తురాల కోడలైతే అత్తమామలు ఏం కాదులేరా అనేసి ఉద్దేశంతోటి అబ్బాయిని కొంచెం కన్విన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈమె జీతం తీసుకొస్తుంది కాబట్టి అత్తమామలు కూడా ఖచ్చితంగా ఈమెకి బైండ్ అయి ఉండేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అదే ఈ అమ్మాయి ఇక పిల్లలు పుట్టి ఇక వాళ్ళు పిల్లల బాగోగులు వాళ్ళ యొక్క చదువులు ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఏమవుతుందంటే ఖర్చులు అధికంగా పెరిగిపోతుంటాయి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు అనేది వస్తుంటుంది. ఈ గొడవలు వచ్చిన క్రమంలో ఏం జరుగుతుంటుందంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి తల్లిగారింటికి రావాలి. ఇక తల్లిగారింటికి వచ్చిన దగ్గర నుంచి విత్ పిల్లలతోటి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందనంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాధ అంటే ఇక మనం కొన్ని సందర్భాలలో ఈ పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలు కూడా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎదురుగా కానీ, లేకపోతే వాళ్ళ రిలేషన్లలో కానీ ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి అమ్మాయిలు మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. తల్లులారా, మీరు గమనించుకొని అరే మనం ఈ పరిస్థితిలో ఉండకూడదురా, మనం బాగా చదువుకోవాలి, మనం బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి, లేదా గవర్నమెంట్ ఉద్యోగం కాకపోవచ్చు, మనం ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ కానీ ఇంకొకటి కానీ తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా మనం ఉండాలనే ఆలోచన అనేది ఈరోజు ఉన్నటువంటి అమ్మాయిలలో ఖచ్చితంగా మార్పు రావాలి. అదే తండ్రి గారి ఇంటికి వచ్చినో తండ్రి దగ్గర తల్లిదండ్రులు చూస్తారు. అదే ఇక వాళ్ళకి అన్నదమ్ములు ఉండి వదినలు ఉంటే ఇక ఈమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి తల్లులారా. ఎందుకంటే అమ్మా మీరు అదే ఉద్యోగం ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదురా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది ఉన్నా భర్త కాదనేసి మిమ్మల్ని పక్కనకి వదిలేసినా కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. మీ పిల్లల్ని మీరు బాగా చూసుకోగలుగుతారు. మీ పిల్లల్ని మీరు మంచిగా పెంచుకోగలుగుతారు. వాళ్ళకి మంచి ఆహారం పెట్టగలుగుతారు. ఉన్నతమైన చదువులు చదివించగలుగుతారు. అదే భర్త మీద ఆధారపడి నువ్వు కూలి పని చేసుకొని భర్త కూలి పని చేసుకునేటువంటి క్రమంలో నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వాళ్ళు 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలల నుంచి నీకు ఎంత బాధ అనిపిస్తుంటుందంటే అంత బాధ అనిపిస్తుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అదేందిరా ఇదేందిరా, ఏందమ్మా వచ్చినవా, ఏమైంది ఏందనేది ఇవన్నీ ప్రశ్నలు కూడా మీకు వేసి చాలా ఇబ్బందికరంగా చేసేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అమ్మ. అందుకనే తల్లులారా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి, ఒక ఉన్నతమైన స్థానంలో రావాలి. ఎందుకంటే
తల్లిదండ్రులు కూడా మీరు గమనించాలయ్యా. మీరు ఎకాన ఏం చేస్తారంటే అమ్మాయి ఒకవేళ ఫెయిల్ అయిందనో లేకపోతే ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ జరిగిందనో వెంటనే మీరు ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తారయ్యా. పెళ్లి చేసినప్పుడు పెళ్లి చేసేంత వరకు బాగానే ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత నుంచి తల్లిదండ్రులకి ఎక్కువ బాధ్యత అనేది ఏర్పడుతుంటుంది. ఎందుకంటే అమ్మాయి ఒకవేళ ఎప్పుడు ఏమవుతుందో ఏమో అన్న భావనలో ఉండటం జరుగుతుంది. అదే మీరు పిల్లల్ని మీ యొక్క జీవన స్థితిగతుల గురించి పిల్లలకి చెప్పుకుంటూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని మీరు దాన్ని ఇది బాగా వాళ్ళు ఉత్సాహవంతంగా చేస్తూ వాళ్ళని బాగా మంచిగా చేస్తూ ఉంటే వాళ్ళు చదువుకోవడానికి అనేది మనం ప్రేరేపణ చేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలు చదువుకుంటారు. చిన్నపిల్లలు ఎవరైనా సరే పొరపాట్లు చేస్తుంటారు. కానీ తల్లిదండ్రులు ఈరోజు దాన్ని కొంచెం ఏదో అది నాకు పేరు మా కుటుంబానికి ఏదో చెడ్డ పేరు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారంటే వెంటనే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసినాక ఇక భర్త కానీ అత్తవారింటి తరపున కానీ అమ్మాయిలకి కానీ ఇటువంటి వేధింపులు అనేది వస్తూ ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం అత్తగారి ఇళ్లలో ఏ విధంగా కోడల్ని చూస్తున్నారు, ఏం సంగతి అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏమేమి సంఘటనలు అనేది మన పేపర్లలో కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు అబ్బాయిల కంటే కూడా అమ్మాయిని బాగా చదివించుకోవాలి. ఎందుకంటే అబ్బాయి చదివించకూడదు అనేది నా ఉద్దేశం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు సమాజంలో మగవాడే అనే పద్ధతిలోనే చూస్తూ ఉంటారు. వాడు ఈరోజు ఈ పని కాకపోయినా ఇంకొక పని ఏదో ఒక పని చేసుకుంటాడు. వాడు ఏదో ఒకటి చేసుకొని వాడు సమాజంలో ముందుకు నెట్టుకు రాగలుగుతాడు. కానీ అమ్మాయికి అనేది ఒక ఉద్యోగం అనేది లేకపోతే ఒక విద్య అనేది ఆయుధంగా కానీ మారి తద్వారా అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతుందంటే ఇటు కన్న తల్లిదండ్రులకి మంచి నేమ్ వస్తుంది. అదేవిధంగా అత్తగారింట్లో ఈమెకు ఎటువంటి వేధింపులు లేకుండా ఈమె జీవనం కూడా మంచి ప్రశాంతవంతంగా అదేవిధంగా ప్రకాశవంతంగా కూడా ఈమె బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన జీవితం అనేది సాఫీగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆడపిల్లలు అనేది వాళ్ళు ఖచ్చితంగా చదువుకునే విధంగా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వాళ్ళు కొంత చదివిన తర్వాత అంటే ఒక 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ అయిపోయినాక ఆటోమేటిక్ ఆడపిల్లలలో ఆ ఏజ్ రీత్యా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు మారుతారు. మారేంత వరకు మనం ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉండాలి. ఆ పిల్లల్ని మనం బాగా మంచిగా చదివించుకోవాలి. చదివించుకున్నప్పుడు ఇటు తల్లిదండ్రులు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకుందనుకో, ఒకవేళ మంచి కుటుంబంలో అమ్మాయి కోడలుగా వెళ్ళినప్పుడు ఎట్లయినా సరే తల్లిదండ్రులకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి తల్లులారా మీరు ఖచ్చితంగా మీరు ఈ విషయాలని మీరు ఖచ్చితంగా అవగాహన చేసుకొని మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నా కోరిక ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విషయాన్ని నలుగురికి తెలిసే విధంగా ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి. మీ యొక్క బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సరే ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు తన పిల్లల్ని అంటే అబ్బాయిలనేమో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు, అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటారు ఫ్రెండ్స్. ఈ వ్యత్యాసం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిని బాగా చదివించుకుంటేనే వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతకైతే మనం అమ్మాయిల యొక్క బాగోగు, అమ్మాయి యొక్క అభివృద్ధిని, అమ్మాయి యొక్క ఉన్నతమైన స్థానాలకు చేరాలని మనకు ఆ ఆశయం మనకుంటే ఖచ్చితంగా అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చదివియాలి, అబ్బాయిని మనం గవర్నమెంట్ స్కూల్లో చదివించి చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. ఇప్పుడైనా చూడండి, ఈరోజు సమాజంలో చూస్తున్నాం మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా ఏ ఉద్యోగాలు పెట్టినా టాపర్స్ వచ్చేసేది అమ్మాయిలే ఫ్రెండ్స్. కాబట్టి తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మంచిగా ఆడపిల్లల్ని చదివించుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనం ఆడపిల్లల్ని చదివించుకున్నామంటే మనం వేలు లక్షలు కోట్ల రూపాయలు వరకట్నం ఇచ్చి మనం పెళ్లి చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విషయం అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాల్సినటువంటి అంశం.
అంతేకాకుండా ఆడపిల్లల్ని బాగా నువ్వు చదివించి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చి ఒక మంచి డాక్టరు, ఇంజనీరు లేకపోతే ఒక మంచి ఉద్యోగస్తురాలు గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా కావచ్చు. అమ్మాయి ఒక ఉద్యోగం చేస్తుందనంటే ఖచ్చితంగా అమ్మాయిని కట్నాలు లేకుండా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు బయట వాడికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే బదులు నువ్వు కట్నం ఎంత పెట్టాలి, ఎంత ఇవ్వాలనేది నీకు ఒక మైండ్లో ఉంటుంది. కాబట్టి అదే కట్నం డబ్బులతోటి ఈ అమ్మాయిని చదివించుకుంటే అమ్మాయి బంగారంగా చదువుకుంటుంది, మంచిగా ఒక ఉన్నతమైన స్థానంలో వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విషయాన్ని నలుగురికి తెలిసే విధంగా ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి. మీ యొక్క బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా సరే ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.